అయితే ఉందో అటువంటి ఇందిరమ్మ రాజ్యం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మీ అందరి దీవెనలతో ప్రయాణం చేస్తుంది. ఈ రాబోయే 4 సంవత్సరాలే కాదు, తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో కూడా వచ్చేది ఇందిరమ్మ ప్రభుత్వం పేదవాళ్ల దీవెనలతో. ఇది మాయమాటలు చెప్పే ప్రభుత్వం కాదు, మోసం చేసే ప్రభుత్వం కాదు, దోసుకునే ప్రభుత్వం అంతకంటే కాదు. నిజం. మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం 7,500 అంటే సంవత్సరానికి ప్రతి రైతన్నకి 15,000 రూపాయలు ఇస్తామన్నమాట నిజం. కానీ నువ్వు 7,19,000 కోట్లు అప్పు చేసి ప్రతి నెల ఈ రాష్ట్ర ప్రభుత్వం 6,500 కోట్లు 6,500 కోట్లు అసలు మిత్తి కలిపి కడుతుంటే నువ్వు చేసిన అప్పు వెనకొక సామెత ఉంది. తాగినోడు కడతాడు తాళ్లపొల్లు అనేది ఉండేది. తాగినోడు కాదు, తాగనోడు కూడా. అంటే ఏ సంబంధము లేని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్న మనం అప్పు చేసి దోసుకుంది వాళ్ళు, కట్టేది పేదోడు సొమ్ము. ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రతి నెల 6,500 కోట్లు కడుతుంది అసలు మిత్తి కలిపి. ఇవన్నీ కడుతూ ఏవైతే హామీలు